నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయితే చాలా మంచి ఉద్దేశం, బియ్యం అక్రమ రవాణా ఆపాలి అన్నట్టు. కానీ ఇందులో ఉన్న అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం అని ఒకటి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషికి ప్రభుత్వం బాధ్యతగా తలకొక 5 కిలోలు ఇవ్వాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇందులో కేంద్రమే 38 రూపాయలు వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు 2 రూపాయలు, జనం 1 రూపాయి, 41 రూపాయలు బియ్యం. ఇది రైతుల నుండి సేకరిస్తారు. రైతులు అన్ని చోట్ల సన్న బియ్యం పండదు. ఇప్పుడు ఈ దుడ్డు బియ్యం లేదా ఈ రేషన్ బియ్యమే పండుతుంది. ఇక్కడ ఇద్దరికి ఆహార భద్రత, రైతుకి ఆహార భద్రత, అదే సందర్భంలో ఆ బియ్యం ఆకలేసినప్పుడు తినాలన్నటువంటిది పేదవాడికి సంబంధించింది. ఇది ప్రభుత్వం తన బాధ్యతగా ఇస్తుంది. అది తినాలా తినకూడదా అన్నటువంటిది ఆ పర్సన్ ఇష్టం. వాళ్ళు తింటలా, వాళ్ళు తినట్లేదు, వాళ్ళే అమ్ముకుంటున్నారు. వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా అమ్మేసుకుంటే నేరం, కానీ బియ్యం ఇస్తున్నారు. ఇచ్చిన దాన్ని వాళ్ళు తింటలేదు, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని ఆ సదరు డీలరా లేకపోతే బ్రోకరా ఇది తీసుకెళ్ళి వ్యాపారస్తులకు అమ్ముతున్నాడు. వ్యాపారస్తుడు దాన్ని తీసుకెళ్ళి షిప్ ద్వారా ఆఫ్రికా ఖండానికి అమ్ముతున్నాడు. ఇదే బియ్యం అక్కడ 70 రూపాయలకు పలుకుతుంది. ఇందులో ఎవరిని క్రైమ్ అనాలా? బియ్యానికి డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి క్రైమా? కాదు. బియ్యం 5 కిలోలు తల ఒక్కొక్కరికి ఇచ్చినటువంటిది క్రైమా? డీలర్ది క్రైమా? లేదా ఎండియు వెహికల్ వాళ్ళదా? కాదు. అమ్ముకున్నటువంటి పబ్లిక్దా? కాదు. ఒక రకంగా వాళ్ళది అనాలి. కానీ వద్దు అంటే వద్దని వదిలేయాలి. వాళ్ళు మేము తినము అంటే తినమని వదిలేయాలి. కానీ ఉచితంగా వచ్చేదాన్ని ఎందుకు వదులుకుంటారు? తీసుకుంటున్నారు. దీన్ని వాళ్ళు అమ్ముతుంటే 10 రూపాయలు తీసుకుని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ 10 రూపాయలు పెట్టి ఆ బియ్యం కొనుక్కున్నటువంటి వాడు క్రైమా? ఆ కొనుక్కున్నటువంటి వాడు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నవాడు క్రైమా? అందరినీ క్రైమ్ అంటున్నాం మనం. ఇందులో ఈ వ్యవస్థకి పరిష్కారం ఏంటి? బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వటం. అది చట్టం ఒప్పుకోదు. చట్టం ఆహార భద్రత కల్పించమని. ఈ 200, 300 రూపాయలు, 400 రూపాయల డబ్బులు వస్తే 5 కిలోలు ప్రభుత్వం, మోడీ పేరుతో ఫ్రీగా వస్తుంది. ఒక 5 కిలోలు రేషన్ పేరుతో వస్తుంది. ఈ 10 కిలోలు లెక్కేస్తే ఇంట్లో 400 రూపాయలు. ఈ 400 రూపాయలు వాళ్ళు తినచ్చు, వేరే విధంగా కొనుక్కుని తినచ్చు, లేదా ఏ అన్న క్యాంటీన్లోనైనా తినచ్చు ఇదే బియ్యం అమ్మేసేసి. లేదా ఈ బియ్యానికి సంబంధించి ఏం చేయాలి అంటే వాళ్ళు వాడుకోవట్లేదు. నేను చెప్పినట్టు 20%. ఇప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తా. దీంట్లో ఎంతమంది బతుకుతున్నారు? ఒకటి రైతు బతుకుతున్నాడు, డీలర్ బతుకుతున్నాడు, ఎండియు వెహికల్ అతను బతుకుతున్నాడు, అట్లాగే ఈ బియ్యాన్ని కొంటున్న బ్రోకర్ బతుకుతున్నాడు, దాన్ని కొంటున్న వ్యాపారస్తుడు బతుకుతున్నాడు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి అతని పేరేంటి, కూలీ బతుకుతున్నాడు. అక్కడ ఆఫ్రికా దేశంలో మనుషులు బతుకుతున్నారు. ఇంతమంది డిపెండ్ అయ్యి ఉంది. ఇందులో ప్రభుత్వానికి నష్టం ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏది రోడ్లకు గుంటలకు డబ్బులు లేవు, ఇంకో దానికి డబ్బులు లేవు. ఈ డబ్బులు వాటికి ఇచ్చేందుకు చట్టం వర్తించదు, ఒప్పుకోదు. ఆహార భద్రత ప్రకారం నువ్వు వాళ్ళు తిన్నా తినకపోయినా ఇవ్వడం నీ బాధ్యత, అంతే. తినే బియ్యం ఇవ్వు, ఉంటే ఇస్తారు. అప్పుడు 70 రూపాయలు, 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద భారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉంటుంది. పెట్టుకుంటారా? లేదు, ఈ బియ్యం తగ్గిస్తానంటే ఒప్పుకుంటారు. ఒక 5 కిలోలు వేస్తామండి అని చెప్పేసి ఇది ఆలోచించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పని ఏంటంటే తలా 5 కిలోలే ఇద్దామండి, ఈ 20 కిలోల బదులు లేదా 40 కిలోల బదులు 10 కిలోలే ఇద్దామండి అని చెప్పాలి. కానీ చట్టం ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకో. కోర్టు ఆహార భద్రత అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఒక మనిషి తన జీవితంలో నెలకి తినగలిగేటటువంటి బియ్యాన్ని లెక్కేశారు, అది 5 కిలోలు అన్నటువంటిది. కాబట్టి ఆహార భద్రత చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి 5 కిలోలు నెలకి అన్నటువంటిది ఇస్తోంది. సన్న బియ్యం ఇచ్చినా అట్లా ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు 40 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు అవుతుంది. అంత భరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఖచ్చితంగా ఇచ్చి తీరాలా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. కాబట్టి ఇక్కడ ఇచ్చినట్టు ఉంది, అదే సందర్భంలో ఇంతమంది బతికినట్టు ఉందన్న కోణంలో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇతర అంశాలు కరెక్ట్. ఈ బియ్యాన్ని వదిలేస్తే రేపు పొద్దున డ్రగ్స్ రావా లేకపోతే ఆయుధాలు రావా అన్నట్టు. అయ్యన్న ఉంటే వెంటనే పట్టుకుంటారు. బియ్యాన్ని ఆపడానికి లేదు. ఎందుకని లేదు? అక్కడ ఒక వ్యాపారస్తుడు
తన వేబిలు చూపెడుతున్నాడు. అట్లాగే అమ్ముకోవడానికి, విదేశాలు కొనుక్కోవడానికి హక్కు ఉంది. ఇది రేషన్ బియ్యమే కాబట్టి అమ్మకూడదు అన్నటువంటిది నిషేధం లేదు. ఎందుకని? ఇప్పుడు ఒక రైస్ మిల్లరు ఆ బియ్యాన్ని అమ్మేశాడు, దాంట్లో ఇది రేషన్ బియ్యమే కాబట్టి అమ్మకూడదు అని ఎవరు నిషేధిస్తున్నారు ఇక్కడ? ఎవరి దగ్గర అది రేషన్ కనుక డీలర్ ఇవ్వకుండా అయితే చర్య ఉంటుంది. డీలర్ ఇచ్చిన తర్వాత డీలర్ ఇచ్చేసాడు తను ప్రజలు అమ్ముకున్నారు. మరి ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? అమ్ముకున్న ప్రజల్ని శిక్షిస్తారా? లేకపోతే అది కొనుక్కున్నటువంటి వ్యాపారస్తుని శిక్షిస్తారా? వీళ్ళకి తక్కువే వస్తుంది. ఎస్, వీళ్ళకి తక్కువే వస్తుంది, వాళ్ళకి తక్కువ వస్తుంది, వాళ్ళకి తక్కువే వస్తుంది. ఎవరికి తెలాపాపం తలా పిడికిడి అంటారు. ఇది ఆవేశపూరితమైనటువంటి, ఆగ్రహపూరితమైనటువంటి వాటితో కాదు. దీనికి పరిష్కారం ఏంటి అంటే సింపుల్ లాజిక్, డబ్బులు ఇచ్చేయడం. అది చట్టం వర్తించదు. మరి ఇంకేంటి? ఇది సరిగ్గా పరిష్కరించగలిగితే, సామరస్యపూర్వకంగా బాధ్యతాయుతంగా పరిష్కరించగలిగితే పవన్ కళ్యాణ్కి ఎసెట్. లేదంటే ఇన్ని వర్గాలు బియ్యం తీసుకునే అంటే రేపొద్దున ఈ బియ్యం కొనుక్కునేవాళ్ళు లేకపోతే జనం తిట్టుకుంటారు, కొనుక్కున్న తర్వాత అమ్ముకోనీయకపోతే వ్యాపారస్తుడు తిట్టుకుంటాడు, ఆ తర్వాత అవతలకు పోకపోతే ఏది ఆ వ్యాపారాలు పోతే ఆ సదరు మిల్లులోళ్ళు పోతారు, లేకపోతే ఆ ఎక్స్పోర్టర్లు దెబ్బ నాశనం అవుతారు, ఆ తర్వాతన ఏ వ్యాపారం జరగకపోతే కూలీలు పోతారు, లేదా షిప్ యార్డ్ నాశనం అవుతుంది. ఇది అవినీతి అన్నటువంటి పాయింట్ అంటున్నాం మనం. కానీ దీంట్లో ఇన్ని వర్గాలు డిపెండ్ అయినాయి కాబట్టినే ఇందులో ఎవరిని అవినీతి అనాలా? తక్కువకు అమ్ముకున్న ప్రజలను అవినీతి పరులు అనాలా? లేదంటే కనుక కొనుక్కుంటున్నటువంటి వ్యాపారస్తుని అవినీతి అనాలా? ఎవరిని అవినీతి అనాలి? ఇది అసలైనటువంటి చర్చ.